పై రూపాన్ని చూసే మనుషులను మెప్పించడం కాదు సుమా. నీ భర్తను మెప్పించినంత సులువు కాదు దేవుని మెప్పించడం. నీ భార్యను మెప్పించినంత సులువు కాదు దేవుని మెప్పించడం. నీ తల్లిదండ్రులను మెప్పించినంత సులువు కాదు దేవుని మెప్పించడం. ఇంట్లో నోట్లో వేలు పెట్టిన కొరకలేనన్నట్లుగా సాఫ్ట్గా ఉంటారు కొంతమంది, సాఫ్ట్వేర్ కనుక. అవును కదా. అప్పుడు తల్లిదండ్రులు ఏమనుకుంటారు, అమ్మో నా బిడ్డ నోట్లో వేలు పెట్టిన కొరకలేడయ్యా, నా బిడ్డ అమ్మో బంగారు కొండ, అమ్మో నా బిడ్డ హిమాలయ కొండ. హిమాలయ ముందు కాఫీ కేఫ్ ఉంటుంది కదా, ఆ కాఫీ కేఫ్ లో కూర్చోవాలి మనం. అప్పుడు తెలుస్తుంది వీళ్ళ సంభాషణ ఏంటి, వీళ్ళ మాటలు ఏంటి, వీళ్ళ వ్యవహారం ఏంటి, వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏంటి, వీళ్ళ ఉన్న చేదేంటో అక్కడ తెలుస్తుంది. కానీ ఇంట్లో ఏం తెలుస్తుందండి? పుస్తకాల కట్ట నెత్తి మీద పెట్టుకొని, పుస్తకాల కట్ట సంచి తగిలించుకొని, గుట్టిగా కాలెక్కి గుట్టిగా కాలేజీ కడుతుంటే మనం ఏమనుకుంటామేంటి? ఈరోజు జరుగుతున్న పరిస్థితులు మన కడత మనం చూడట్లేదా?